ఊరూరా ఓట్ల వేట మొదలైంది. అభ్యర్థుల ప్రచారం హోరెత్తుతోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాడవాడల మైకులు మార్మోగుతున్నాయి. ఓటర్పై హామీల వర్షం కురుస్తోంది. అభ్యర్థులు వ్యూహ ప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యారు. పోటాపోటీ ప్రచారాలు, నేతల వాగ్దానాలు, పరస్పర విమర్శలతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. శ్రీకాకుళం జిల్లాలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలు వింటూ ఓటర్లను ఆకర్షించే పనిలో నిమగ్నమయ్యారు. టెక్కలి తెదేపా అభ్యర్థి మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ప్రచారంలో జోరు పెంచారు. టెక్కలి మండలం తలగాం, తేలినీలాపురం, రావివలస పంచాయతీల్లో ద్విచక్ర వాహన ర్యాలీగా పర్యటించారు. తెలుగుదేశం హయాంలోనే గ్రామాల అభివృద్ధి జరిగిందని, ప్రజలు తెదేపాను ఆదరించి గెలిపించాలని కోరారు. రెండు సార్లు ప్రతి మహిళకి 20,000 రూపాయలు ఇచ్చినటువంటి సంగతిని గుర్తుపెట్టుకోవాలి. రేపు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రతి కుటుంబానికి 6 గ్యాస్ సిమ్ములు ఉచితంగా ఇవ్వాలని చెప్పి నిర్ణయించాం. ఈ 5 లక్షల చంద్రన్న బీమా 10 లక్షల రూపాయలు చేస్తున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎవరు పెళ్లి చేసుకున్నా 1,00,000 రూపాయలు చంద్రన్న పెళ్లి కానిపిస్తున్నారు. ఎచ్చెర్ల తెదేపా అభ్యర్థి మంత్రి కళా వెంకట్రావు ఎంపీ అశోక్ గజపతిరాజుతో కలిసి ప్రచారం నిర్వహించారు. కళా వెంకట్రావు తనయుడు రామ్ మల్లిక్ నాయుడు జీ సిగడాం మండలంలో ప్రచారం చేశారు. ఆముదాల వలస వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని సీతారాం, ఎంపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాసరావు తరఫున వైకాపా అధినేత జగన్ తల్లి వైఎస్ విజయమ్మ పొందూరు మండలంలో ప్రచారం చేపట్టారు. రోడ్ షోలో ప్రసంగించిన ఆమె వైకాపా అభ్యర్థులను అత్యధిక ఆధిక్యంతో గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో నియంత పాలన నడుస్తోందని, నియోజకవర్గంలో సాగు, తాగునీరు అందించిన ఘనత వైఎస్దేనని అన్నారు. అనంతరం ఇచ్ఛాపురం వైకాపా అభ్యర్థి పిరియా సాయిరాజ్ తరఫున ఆమె ప్రచారంలో పాల్గొన్నారు. చంద్రబాబు హయాంలో అభివృద్ధి జరగలేదన్న ఆమె జగన్ అధికారంలోకి వస్తే అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో నిలుపుతారని చెప్పారు. రాజశేఖర రెడ్డి గారు ఎంతగానో ప్రేమించిన మీ సంక్షేమం కోసం, మీ అభివృద్ధి కోసం పుట్టిన పార్టీ కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నాను. ఇవాళ కొత్తగా డయాలసిస్ కేంద్రాలు అయితేనేమి వారికి అన్ని రకాలుగా కూడా మరి వంశధార ప్రాజెక్టు త్వరగా పూర్తి చేసి మరి తాగునీరు, సాగునీరు కూడా సమృద్ధిగా ఇచ్చేదానికి జగన్ బాబు నిర్ణయం తీసుకున్నారు. రాజశేఖర గారు మొదలుపెట్టింది జగన్ బాబు పూర్తి చేస్తారని కూడా మీకు అందరికీ కూడా మాట ఇస్తా ఉన్నా. పాలకొండ వైకాపా అభ్యర్థి కళావతి గొట్టమంగళపురం, చిన్నమంగళపురం, లుంబూరు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వైకాపా అధికారంలోకి వస్తే నవరత్నాలు అమలు చేసి ప్రతి ఒక్కరికి సంక్షేమం అందిస్తామని హామీ ఇచ్చారు. సిపిఐ అభ్యర్థి డాక్టర్ డివిజి శంకర్రావు పట్టణంలోని నీలమ్మ కాలనీ, టీచర్స్ కాలనీ, నవోదయ నగర్లో ఇంటింటికి తిరిగి తనను గెలిపించాలని కోరారు. ఆయన వెంట జనసేన, వామపక్షాల కార్యకర్తలు ఉన్నారు. ప్రచారంలో భాగంగా శంకర్రావు దుస్తులు ఇస్త్రీ చేసి ఆకట్టుకున్నారు. నరసన్నపేట తెదేపా అభ్యర్థి బగ్గు రమణమూర్తి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో వాకర్స్ క్లబ్ ప్రతినిధులతో పాటు పలువురు క్రీడాకారులను కలుసుకుని తనను గెలిపించాలని కోరారు. భాజపా అభ్యర్థి పేర్ల సాంబమూర్తి వినూత్నంగా ప్రచారం చేశారు. ఆముదాల వలసలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో రహదారులను శుభ్రం చేస్తూ అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అనంతరం ఇంటింటి ప్రచారం చేసిన ఆయన కమలం గుర్తుకు ఓటు వేసి ఎంపీ అభ్యర్థిగా తనను, ఎమ్మెల్యే అభ్యర్థి పాతిన గడ్డయ్యను గెలిపించాలని కోరారు. విజయనగరం జిల్లా అభ్యర్థులు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. అభ్యర్థులకు మద్దతుగా కుటుంబ సభ్యులు, అభిమానులు ప్రచార బరిలో దిగి తమ అభ్యర్థుల్ని గెలిపించాలని కోరుతున్నారు. విజయనగరం శాసనసభ తెదేపా అభ్యర్థి అదితి గజపతిరాజు వాడవాడకు వెళ్లి ఓటు కోసం అభ్యర్థిస్తున్నారు. తెదేపా నేతలు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలంటే మళ్లీ తెదేపాను గెలిపించాలని ఓటర్లను కోరారు. తన ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, ప్రభుత్వ పథకాలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అదితి అన్నారు. మన టీడీపీ నుంచి మనం తెలుగుదేశం పార్టీ నుంచి చేసిన పథకాలు, అభివృద్ధి పనులు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాము. ప్రజలు చాలా స్పందన చాలా బాగుంది. వాళ్ళు మన పథకాలన్నీ చాలా సంతోషంగా ఉన్నారు. పసుపు కుంక కానివ్వండి, నిరుద్యోగ భృతి కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, ఎన్టీఆర్ హౌసింగ్ కానివ్వండి, మున్సిపాలిటీ నుంచి మనం రోడ్స్, కాలువలు, కొలాయిలు ఇట్లాంటివన్నీ చేశాం కాబట్టి వాళ్ళు చాలా సంతోషిస్తున్నారు.
నెల్లిమర్ల భాజపా అభ్యర్థి పతివాడ రమణ, ఎంపీ అభ్యర్థి సన్యాసిరాజుతో కలిసి డెంకాడలో ప్రచారం నిర్వహించారు. రోడ్ షోలో పాల్గొని ప్రధాని మోదీ చేపట్టిన పథకాలు ప్రజలకు వివరిస్తూ ఓటు కోసం అభ్యర్థించారు. చీపురుపల్లి తెదేపా అభ్యర్థి కిమిడి నాగార్జున గరివిడి మండలం దేవాడలో ప్రచారం నిర్వహించారు. కార్యకర్తలతో కలిసి ద్విచక్ర వాహన ర్యాలీ కొనసాగించారు. నాగార్జున పర్యటనకు గ్రామస్తుల నుంచి విశేష స్పందన లభించింది. చంద్రబాబు నాయుడు గారి సంక్షేమ పథకాలు మాకు ఒక శ్రీరామ రక్ష అని నేను మొదటి రోజు నుంచి చెప్తా ఉన్నాను. దాన్ని ఇంకా లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మాది. మేము అదే రకంగా తీసుకుని వెళ్తున్నాము. ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు. సంక్షేమ పథకాలు ఇచ్చి సంపదని సృష్టించగలిగిన సత్తా కేవలం చంద్రబాబు నాయుడు గారికే ఉంది. ప్రజలకు ఇచ్చే నేను హామీ ఒకటే, వాళ్ళ మధ్యలోనే ఉంటూ వాళ్ళకి ఏ సమస్య వచ్చినా, చిన్న సమస్య కానివ్వండి, పెద్ద సమస్య కానివ్వండి, అవి దగ్గరుండి పరిష్కరిస్తానని చెప్పి నేను హామీ ఇస్తున్నాను. వాళ్ళు సాలూరు జనసేన అభ్యర్థి బోనాల గోవిందమ్మ కూర్మరాజుపేట, కరాసివలస, మామిడిపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఆమెకు మద్దతుగా పార్టీ అధ్యక్షుడు రేగు మహేష్, పవన్ కళ్యాణ్ అభిమానులు ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి తమ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. పార్వతీపురం తెదేపా అభ్యర్థి బొబ్బిలి చిరంజీవులు పట్టణంలోని 20-21 వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆయనకు స్థానికుల నుంచి ఘన స్వాగతం లభించింది. కార్యకర్తలు, అభిమానులు ప్రచారంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 5 ఏళ్లలో ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధికి సంబంధించి కరపత్రాలు పంచుతూ తనను గెలిపించమని కోరారు. గజపతి నగరం నియోజకవర్గంలో తెదేపా, వైకాపా అభ్యర్థుల తరఫున వారి సతీమణులు జోరుగా ప్రచారం చేశారు. వైకాపా అభ్యర్థి బొత్స అప్పలనరసయ్య సతీమణి అనురాధ ఇంటింటి ప్రచారం చేశారు. తెదేపా అభ్యర్థి కేఏ నాయుడు సతీమణి కొండపల్లి అరుణతేజ్ ఇంటింటి ప్రచారం చేపట్టారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ తన భర్తను గెలిపించాలని కోరారు. విశాఖ జిల్లాలో అన్ని పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో ఎక్కువ మంది ఓటర్లను చేరుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. మండుటెండర్లను లెక్క చేయకుండా ప్రచారం చేస్తున్నారు. విశాఖ లోక్సభ జనసేన అభ్యర్థి లక్ష్మీనారాయణ, విశాఖ ఉత్తర అభ్యర్థి ఉషాకిరణ్తో కలిసి నగరంలోని పోర్ట్ మైదానంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వ్యాయామాలు చేసేందుకు అక్కడికి వచ్చిన స్థానికులతో ముచ్చటించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం విశ్రాంత ఉపకులపతి బి సత్యనారాయణను కలిశారు. జనసేన ఆశయాలు, సిద్ధాంతాలను యువతకు వివరించారు. 90% మంది దేశంలో మీరు చూస్తే మంచివాళ్లుగా ఉంటారు, కానీ వాళ్ళు యునైటెడ్గా లేరు, కలిసి లేరు. ఇంకో 8% మంచివాళ్లు కొద్దిగా యునైటెడ్గా ఉన్నారు, కానీ 2% అతి దుర్మార్గులు, కానీ అతి యునైటెడ్గా ఉంటున్నారు. ఈ 2% ఈ 98% మీద ప్రజలు ఇది చేస్తున్నప్పుడు మన ఈ 98% ఏం చేస్తుందని ప్రశ్నించడానికే జనసేన పార్టీ ఉద్భవించింది. ముడిసర్లోవా నీళ్లు ఔషధమైన మొక్కల నుంచి వస్తుంది, కాబట్టి మనకు మినరల్ వాటర్ అని ఏదైతే అంటామో అది న్యాచురల్ మినరల్ వాటర్. సో దాన్ని తీసుకురావడానికి మేము ఖచ్చితంగా ప్రయత్నిస్తాం. పాడేరు నియోజకవర్గంలో వివిధ పార్టీల అభ్యర్థులు వారపు సంతలను వేదికగా చేసుకుని ఎన్నికల ప్రచారం సాగించారు. గూడెం కొత్తవీధి మండలంలోని వారపు సంత వద్ద జనసేన అభ్యర్థి బాలరాజుకు మద్దతుగా ఆయన కుమార్తె డాక్టర్ దర్శిని ప్రచారం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి వంతల సుబ్బారావు కార్యకర్తలతో కలిసి ఓటు అభ్యర్థించారు. భాజపా అభ్యర్థి లోకుల గాంధీ ప్రచారం నిర్వహించారు. అనంతరం 3 పార్టీల అభ్యర్థులు సీలేరు దారకొండ వద్ద జరిగే వారపు సంతకు చేరుకుని అక్కడా ప్రచారం చేశారు. నర్సీపట్నం వైకాపా అభ్యర్థి ఉమాశంకర్ గణేష్ తరఫున సినీ నటులు పృథ్వీరాజ్, జోగినాయుడు తదితర కళాకారులు ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీపై విమర్శలు గుప్పిస్తూ నాతవరంలో రోడ్ షో నిర్వహించారు. నర్సీపట్నంలో 25,000 ఆధిక్యం సాధించడమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. అనకాపల్లి వైకాపా అభ్యర్థి గుడివాడ అమర్నాథ్, ఆయన భార్య హిమగౌరి గవరపాలెంలో ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. నవరత్నాలను వివరిస్తూ ప్రచారం చేశారు. అనకాపల్లి లోక్సభ వైకాపా పరిశీలకులు దాడి రత్నాకర్, ఆయన సతీమణి అచ్యుత స్థానిక వైకాపా కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ సత్యవతి, ఎమ్మెల్యే అభ్యర్థి అమర్నాథ్లను గెలిపించాలని కోరారు.
విశాఖ దక్షిణ తెలుగుదేశం అభ్యర్థి వాసుపల్లి గణేష్ ప్రచార కార్యక్రమంలో తీన్మార్ డప్పులు, కోలాటం, పులివేషాలతో కళాకారులు సందడి చేశారు. తన ప్రచారంలో వారందరినీ భాగస్వామ్యం చేస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రోడ్డు పక్కన ఉండే దుకాణాలకు వెళ్లి వారు అమ్మే పదార్థాలు తింటూ కొబ్బరి బొండాలు కొడుతూ ప్రచారంలో దూసుకుపోయారు. ఒక సెంటిమెంట్ ఉంది. ఇక్కడ ఏ పార్టీ అయితే గెలుస్తుందో ఆ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఏమో డిసైడ్ అయిపోయారు సీఎం అని చెప్పేసి 150+ అన్నారు. దాంట్లో చూసుకున్నా సరే దక్షిణ నియోజకవర్గం కూడా 150+లో ఉంటుందని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. జనసేన అభ్యర్థి గంపల గిరిధర్ యువ కార్యకర్తలతో కలిసి ప్రచారం ముమ్మరం చేశారు. ఇంటింటికి తిరిగి జనసేనకు ఓటు వేయాలని అభ్యర్థించారు. కొద్దిసేపు బట్టలు ఇస్త్రీ చేశారు. ఈరోజు ప్రభుత్వం వచ్చి ప్రతిపక్షం వచ్చు, వారికి ఇప్పటితో నౌకలు చెల్లిపోయాయి. రోజులు మారుతాయి కానీ పేదవాడి పరిస్థితి మారట్లేదు. ఈ రోజు మా నాయకులు ఒకటే చెప్తున్నారు, మేము నిత్యం ప్రజల్లో ఉంటాం, సంస్థల కోసం పోరాటం చేస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఇంటింటికి వెళ్తూ ఓటు వేయమని కోరుతున్నారు. ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ ముందుకు సాగుతున్నారు. రాజమహేంద్రవరం నగర తెదేపా అభ్యర్థి ఆదిరెడ్డి భవానీ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. నగరంలోని తిలక్ రోడ్లో ఇంటింటికి తిరిగి ప్రచారం చేపట్టారు. రాజమహేంద్రవరం గ్రామీణ తెదేపా అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ధవళేశ్వరంలో ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. రాజమహేంద్రవరం వైకాపా ఎంపీ అభ్యర్థి మార్గాని భరత్, వైకాపా అభ్యర్థి రౌతు సూర్యప్రకాశ్ రావు నగరంలోని 3, 4 డివిజన్లలో ప్రచారం నిర్వహించారు. అయితే రాజమండ్రికి ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కానీ, అదేవిధంగా ఒక టూరిజం హబ్ కింద కానీ అన్ని రంగాల్లోనూ ముందుకు వెళ్లే కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టబోతున్నాం. రాబోయే రోజుల్లో ఒక సౌమ్యులైన మా రౌతు సూర్యప్రకాశరావు గారిని ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారు. అనపర్తి ప్రధాన రహదారిలో రాజమహేంద్రవరం భాజపా ఎంపీ అభ్యర్థి సత్యగోపీనాథ్, భాజపా అసెంబ్లీ అభ్యర్థి మేడపాటి హరినారాయణ రెడ్డితో కలిసి రోడ్ షో నిర్వహించారు. రాజానగరం జనసేన అభ్యర్థి రాయపురెడ్డి చిన్న దివాన్ చెరువు ప్రాంతంలో భారీ ర్యాలీ చేపట్టారు. కాకినాడ లోక్సభ అభ్యర్థి చెలమలశెట్టి సునీల్, పిఠాపురం తెదేపా అభ్యర్థి వర్మ, ఉప్పాడ, అమీనాబాద్ ప్రాంతాల్లో ఇంటింటికి తిరిగి ప్రచారం చేపట్టారు. పెద్దాపురం తెదేపా అభ్యర్థి చినరాజప్ప, సామర్లకోట, పెద్దాపురం ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 5 సంవత్సరాలు కూడా పెద్దాపురం అందుబాటులో ఉండి పనులన్నీ కూడా చేయడం జరిగింది. పెద్దాపురం ప్రజల స్పందన బాగుంది. చంద్రబాబు నాయుడు చేసే సంక్షేమ కథలోకి వెళ్ళి ముఖ్యంగా లేడీస్కి వచ్చినోడికి పసుపు కుంకుమ కింద సెంటిమెంట్గా మా అన్న సెంటిమెంటు మాకు ఇస్తున్నాడో 10,000 ఇస్తున్నాడో, మరి రాబోయే రోజుల్లో కూడా 10 సంవత్సరాలు కూడా ఇస్తానని చెప్పాడని చెప్పి మహిళలందరూ ముందుకు రావడం జరుగుతుంది. అలాగే రైతులు కూడా మాకు 15,000 ఇస్తాడు ఒక అకౌంట్కి అని చెప్పి వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. అలాగే ఓల్డ్ ఏజ్ పెన్షన్ అయితే ముసలివాళ్ళు అయితే మరి మాకు 2,000 ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు మా పెద్ద కొడుకు అని చెప్పి ముందుకు వస్తున్నారు. రాజోలులో కాంగ్రెస్ అభ్యర్థి కాశీ లక్ష్మణస్వామి, అమలాపురం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జంగా గౌతమ్తో కలిసి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి ఎన్నికల ప్రచారం చేపట్టారు. రాజోలులో వైకాపా కార్యాలయాన్ని ఆ పార్టీ అభ్యర్థి బొంతు రాజేశ్వరరావు ప్రారంభించారు. జగ్గంపేట తెదేపా అభ్యర్థి జ్యోతుల నెహ్రూ కాట్రావులపల్లిలో ప్రచారం నిర్వహించగా మహిళలు హారతులు పట్టారు. వైకాపా అభ్యర్థి జ్యోతుల చంటిబాబు జగ్గంపేటలో ప్రచారం చేశారు. ప్రత్తిపాడు తెదేపా అభ్యర్థి వరపుల రాజా ప్రత్తిపాడు మండలంలో ప్రచారం చేశారు. కొత్తపేట తెదేపా అభ్యర్థి బండారు సత్యానందరావు ఆత్రేయపురం మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. వైకాపా అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి కొత్తపేట మండలంలో ప్రచారం చేశారు. జనసేన అభ్యర్థి బండారు శ్రీనివాస్ రావులపాలెం మండలంలో ఓట్ల వేట సాగించారు. కాంగ్రెస్ అమలాపురం ఎంపీ అభ్యర్థి జంగా గౌతమ్తో కలిసి ఆ పార్టీ కొత్తపేట ఎమ్మెల్యే అభ్యర్థి ముసిని రామకృష్ణారావు రావులపాలెం మండలంలో ప్రచారం నిర్వహించారు.
నియోజకవర్గం అభివృద్ధిని సాధిద్దాం. ముమ్మిడివరం తెదేపా అభ్యర్థి దాట్ల సుబ్బరాజు 4 మండలాల్లో ప్రచారం ముగించుకుని రెండో విడత ప్రచారానికి సిద్ధమయ్యారు. జనసేన పార్టీ అభ్యర్థి పితాని బాలకృష్ణ కాట్రేనికోన మండలంలో, వైకాపా అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ ఐపోలవరం మండలంలో పర్యటించి ఓట్లు అభ్యర్థించారు. అధికారమే లక్ష్యంగా పశ్చిమ గోదావరి జిల్లా అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మండు టెండల్ని సైతం లెక్క చేయకుండా జనంలోనే తిరుగుతున్నారు. గెలిపించాలని ప్రజల్ని కోరుతున్నారు. గోపాలపురం తెదేపా అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు, రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి మాగంటి రూపతో కలిసి ద్వారకా తిరుమల మండలంలోని రామసింగవరం, జీ కొత్తపల్లి, సిహెచ్ పోతేపల్లి, దొరసానిపాడు తదితర గ్రామాల్లో ప్రచారం చేశారు. అభ్యర్థులకు మహిళలు హారతులతో స్వాగతం పలికారు. తమ అభిమాన నాయకులు గ్రామాలకు తరలి రావడంతో కార్యకర్తలు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి సందడి చేశారు. ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో జరిగిన అభివృద్ధి ప్రజలందరికీ తెలుసని మాగంటి రూప అన్నారు. నిడదవోలు తెదేపా అభ్యర్థి బూరుగుపల్లి శేషారావు ఉండ్రాజవరం మండలం మోర్తా, పెరవలి మండలం అన్నవరప్పాడు, పిట్టల వేమవరం గ్రామాల్లో విస్తృత ప్రచారం చేశారు. గ్రామాల్లో ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. పసుపు పూలతో అలంకరించిన ఎద్దుల బండిపై వీధుల వెంట తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. క్రైస్తవ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు చర్చిలకు బారులు తీరారు. నరసాపురంలోని చర్చిలో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బండారు మాధవనాయుడు, వైకాపా ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు కనుమూరి రఘురామకృష్ణరాజు, ముదునూరి ప్రసాదరాజు, జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తర్వాత నాయకర్ పట్టణంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎంపీ అభ్యర్థి నాగబాబును తనను గెలిపించాలని కోరారు. నరసాపురం మండలంలోని వైఎస్ పాలెంలో నాయకర్ సతీమణి సునీత ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి తన భర్తను గెలిపించాలని కోరారు. భీమవరం వైకాపా అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ పట్టణంలోని 5వ వార్డు సహా పట్టణ శివారు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైకాపాను గెలిపించాలని కోరారు. తణుకు తెదేపా అభ్యర్థి ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఇరగవరం మండలంలోని కన్నాయ కుముదవల్లి, తూర్పు విప్పర్రు గ్రామాల్లో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. వందలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వెంటరాగా ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. దెందులూరు తెదేపా అభ్యర్థి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దుగ్గిరాలలోని తన నివాసంలో పార్టీ కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ప్రతి గ్రామంలోనూ పార్టీ అధ్యక్షులు, బూత్ కన్వీనర్లు, కార్యకర్తలు సమన్వయంతో ప్రచారం నిర్వహించాలని కోరారు. వైకాపా అభ్యర్థి అబ్బయ్య చౌదరి కొవ్వలి, దోసపాడు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఉండి నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి రామరాజు ప్రచారం చేశారు. ఏలూరుపాడులో ఆయనకు మహిళలు హారతులతో స్వాగతం పలికారు. భాజపా అభ్యర్థి సత్యనారాయణరాజు కాళ్ల, ఆకివీడు, ఉండి మండలాల్లో ప్రచారం చేశారు. తాడేపల్లిగూడెం తెదేపా అభ్యర్థి ఈలి నాని పట్టణంలోని 17, 18 వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. విశ్వదుర్గేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఉంగుటూరు అభ్యర్థి వెంకటరమణ, ఏలూరు జనసేన ఎంపీ అభ్యర్థి పెంటపాటి పుల్లారావు నరేంద్రపురం, పూళ్ల, కురెళ్లగూడెం, అంబర్పేట, భీమడోలు మీదుగా గుండుగొలను వరకు ర్యాలీ నిర్వహించారు. గాజుగ్లాసు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఏలూరు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు పట్టణంలో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి పార్టీ మేనిఫెస్టోను వివరిస్తూ తనను గెలిపించాలని కోరారు. ఆయనకు స్థానికుల నుంచి ఘన స్వాగతం లభించింది. పాలకొల్లు జనసేన అభ్యర్థి గున్నం నాగబాబు కొణిదెల నాగబాబుతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. శివదేవుని చిక్కాల నుంచి ర్యాలీ ప్రారంభించారు. అభ్యర్థుల వెంట కార్యకర్తలు, అభిమానులు ర్యాలీలో పాల్గొన్నారు. పోలవరం వైకాపా అభ్యర్థి తెల్లం బాలరాజు, ఏలూరు ఎంపీ అభ్యర్థి కోటగిరి శ్రీధర్, కామవరపుకోట, టీ నరసాపురం, బొర్రంపాలెం గ్రామాల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. తాము అధికారంలోకి వస్తే అమలు చేయబోయే పథకాలను ప్రజలకు వివరిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తమను గెలిపించాలని కోరారు. కృష్ణా జిల్లాలో అన్ని పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. పలు సామాజిక వర్గాల మద్దతు కూడగడుతున్నారు. బైకు ర్యాలీలు, ఆత్మీయ సమావేశాలతో ప్రచార సరళి మారుస్తున్నారు. అవనిగడ్డ తెలుగుదేశం అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని ఆయన చెప్పారు. మచిలీపట్నం లోక్సభ తెలుగుదేశం అభ్యర్థి కొనకళ్ల నారాయణ, కృష్ణా జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు బత్సుల అర్జునుడు పర్చూరి అశోక్ బాబుతో కలిసి చల్లపల్లి మండలంలోని పలు గ్రామాల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలే మళ్లీ తమకు అధికారాన్ని తీసుకొస్తాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. మైలవరం తెలుగుదేశం అభ్యర్థి దేవినేని ఉమామహేశ్వరరావుకు పట్టణంలోని ఆర్యవైశ్యులు మద్దతు తెలిపారు. స్థానిక కోదండ రామాలయం వద్ద ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం నియోజకవర్గంలోని కొత్తూరు, తాడేపల్లిలో దేవినేని ఉమ రోడ్ షో నిర్వహించారు. తాడేపల్లి ఎస్సీ కాలనీలోని పలువురు డ్వాక్రా మహిళలు, వృద్ధులు ఆయన సమక్షంలో తెదేపాలో చేరారు. 10 ఏళ్లుగా మైలవరం అభివృద్ధికి కృషి చేసిన తనను మరోసారి గెలిపిస్తే మరింత చిత్తశుద్ధితో పనిచేస్తానని హామీ ఇచ్చారు.
జగ్గయ్యపేట తెలుగుదేశం అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. వినూత్న ప్రచార పద్ధతులతో అన్ని వర్గాల ప్రజలకు దగ్గరవుతున్నారు. భీమవరం గ్రామంలో యువతతో కలిసి సైకిల్ తొక్కుతూ ప్రచారంలో పాల్గొన్నారు. నందిగామ వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు, విజయవాడ లోక్సభ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్ను గెలిపించాలని కోరుతూ సినీతారులు జయసుధ, రాజా రవీంద్ర ప్రచారం నిర్వహించారు. జగన్కు ఓటేస్తే రాష్ట్రంలో అరాచకాలు పెరుగుతాయని కృష్ణా జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు అన్నారు. పెనమలూరు తెలుగుదేశం అభ్యర్థి బోడె ప్రసాద్, మచిలీపట్నం లోక్సభ అభ్యర్థి కొనకళ్ల నారాయణకు మద్దతుగా కంకిపాడులో ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పట్ల ప్రజలు ఎంతో సంతృప్తిగా ఉన్నారని, వారి ఆశీర్వాదాలతో ఎమ్మెల్యేగా మళ్లీ గెలుస్తానని పెడన తెలుగుదేశం అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. ఈసారి విజయబావుట ఎగురవేయడమే లక్ష్యంగా ఇంటింటికి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. గన్నవరం వైకాపా అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుకు మద్దతుగా ఆయన కుటుంబ సభ్యులు ఉంగుటూరు మండలం పెద్ద ఔటపల్లిలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. విజయవాడ లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం విజయం సాధిస్తుందని, తాను 2 లక్షల ఆధిక్యంతో గెలుస్తానని ఎంపీ కేశినేని నాని ధీమా వ్యక్తం చేశారు. కొండూరు మండలంలోని కంభంపాడు, గొల్లమందల, రేవూడి గ్రామాల్లో మంత్రి జవహర్తో కలిసి కేశినేని పర్యటించారు. పల్లెల్లో కార్యకర్తలు, అభిమానులు పూలతో ఘనస్వాగతం పలికారు. తిరువూరు నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించిన వైకాపా అభ్యర్థి రక్షణ నిధికి ప్రజలను ఓట్లు అడిగే అర్హత లేదని మంత్రి జవహర్ వ్యాఖ్యానించారు. మచిలీపట్నం ఎంపీగా తనను గెలిపిస్తే బందర్ పోర్టు, గన్నవరం విమానాశ్రయం అభివృద్ధికి కృషి చేస్తానని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి పేరం శివనాగేశ్వరరావు అన్నారు. గుంటూరు జిల్లాలో ఊరూరా ప్రచారం ఉధృతంగా సాగుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమమే గెలుపు సూత్రాలుగా అధికార పార్టీ ఓట్లు అభ్యర్థిస్తుండగా స్థానిక సమస్యలు పరిష్కరిస్తామంటూ విపక్ష నేతలు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సత్తెనపల్లి తెదేపా అభ్యర్థి కోడెల శివప్రసాదరావు పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సాగర్ వాకింగ్ ట్రాక్పై నడిచేవారితో ముచ్చటించి ఓట్లు అభ్యర్థించారు. సత్తెనపల్లిలో కోడెల రెండోసారి గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన కుమార్తె విజయలక్ష్మి అన్నారు. సత్తెనపల్లి పార్కులో ఆమె ప్రచారం నిర్వహించారు. తనను గెలిపిస్తే పాలనలో కుటుంబ సభ్యుల జోక్యం ఉండదంటూ జనసేన అభ్యర్థి ఎర్రం వెంకటేశ్వరరెడ్డి 9 అంశాలతో కూడిన హామీ పత్రాన్ని సత్తెనపల్లి బార్ అసోసియేషన్కు అందజేశారు. గుంటూరు లోక్సభ తెదేపా అభ్యర్థి గల్లా జయదేవ్కు మద్దతుగా ఆమె సోదరి రమాదేవి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. గల్లాకు మహేష్ బాబు అభిమానులు మద్దతు పలికారు. మహేష్ అభిమానులతో సమావేశమైన జయదేవ్ రాష్ట్రాభివృద్ధికి కలిసి రావాలని, తనకు మరోసారి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. గుంటూరులో మహేష్ బాబు ఫ్యాన్స్ తో ఈ మీటింగ్ పెట్టుకునే దానికి చాలా సంతోషంగా ఉంది. చాలా మంచి స్పందన ఉంది. మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ వచ్చారు కాబట్టి నాకు చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాను. మీ ఓట్ల బుల్లెట్లు గట్టిగా గుద్ది ప్రతిపక్షం కనిపించకుండా చేయాలనేసి అందరినీ ప్రార్థిస్తున్నాను. గుంటూరు ప్రజలకే కాదు, ఏపీ జనాలు అందరికీ కావాల్సిన నాయకుడు జై. అలాంటి వ్యక్తి పార్లమెంట్లో ఉంటే ఎప్పుడైనా మన ఏపీ ప్రజలకి లాభమే చేరుకుంటుంది. గురజాల మండలంలోని గోగులపాడు, బుధవాడ, కొత్త అంబాపురం, పాత అంబాపురం గ్రామాల్లో పర్యటించిన తెదేపా అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావుకు జనం బ్రహ్మరథం పట్టారు. ప్రతి క్షణం జనహితం కోసం పోరాడినట్లు పొన్నూరు తెదేపా అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర స్పష్టం చేశారు. 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి పనుల వివరాలను ఆయన వెల్లడించారు. ఎవరు ఇల్లు కావాలనుకుంటే వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. నియోజకవర్గ పరిధిలో దాదాపు 8,000 మంది ఇళ్ళు కట్టుకున్నారు. ఎవరు వచ్చి అడిగినా కూడా ఇల్లు ఇవ్వడం జరిగింది. అలాగే పట్టణంలో అపార్ట్మెంట్స్ నిర్మాణం 2,365 పూర్తి చేయడం జరిగింది. అలాగే ఈ మధ్యన సిఆర్డీఏ పరిధిలో మన ప్రాంతం ఉండటం వలన ప్రతి ఇంటికి 2 లక్షల రూపాయలు, 2.5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందే విధంగా మన ప్రాంతంలో 4,000 ఇళ్లకు కూడా శాంక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. ప్రజల అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రాధాన్యతనిచ్చి అటు పట్టణంలో కానీ గ్రామాల్లో కానీ పనులు చేపట్టాం. ప్రత్తిపాడు తెదేపా అభ్యర్థి డొక్కా మాణిక్య వరప్రసాద్ కాకుమాను, బికెపాలెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. మహిళలు ఆయనకు హారతులిచ్చి స్వాగతం పలికారు. వేమూరు నియోజకవర్గం లంక గ్రామాల్లో దశాబ్దాలుగా ఉన్న సమస్యలను తీర్చినట్లు తెదేపా అభ్యర్థి నక్కా ఆనందబాబు తెలిపారు. కొల్లూరు మండలంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించి ఓట్లు అడిగారు. ఇంత ఆదరణ, ఒక ఆప్యాయత కనపడతా ఉంది ప్రజల్లో. సాధారణంగా స్వాగతం పలుకుతా ఉన్నారు. ఎక్కడికెక్కడ మహిళామతలు, యువకులు, విద్యార్థులు అందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు సోదరులు అన్ని వర్గాల ప్రజలు కూడా ఇలా గతంలో లేనటువంటి విశేషమైన స్పందన కనపడతా ఉంది ప్రజల్లో.
బాపట్ల అసెంబ్లీ తెదేపా అభ్యర్థి అన్నం సతీష్ ప్రభాకర్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. టీచర్స్ కాలనీలో జనసేన అభ్యర్థి ఇక్కుర్తి లక్ష్మీనరసింహ ప్రచారం నిర్వహించారు. వినుకొండలో రాయపాటి సాంబశివరావు కోడలు మమత, వినుకొండ తెదేపా అభ్యర్థి జీవీ ఆంజనేయులు కుటుంబ సభ్యులు, తెదేపా అధికార ప్రతినిధి సాధినేని యామిని కలిసి ప్రచారం నిర్వహించారు. గుంటూరులో భాజపా అభ్యర్థి వల్లూరు జయప్రకాష్ నారాయణ, పశ్చిమ అభ్యర్థి మాధవిలత విస్తృత ప్రచారం చేశారు. ఓటర్లను ఆకర్షించేందుకు మాధవిలత చెరుకు రసం తయారు చేసి ప్రజలకు అందజేశారు. చిన్నారులను హత్తుకుని ఆప్యాయంగా పలకరించారు. విద్యార్థులు, యువతతో సెల్ఫీలు దిగుతూ ఓటర్లను ఆకర్షించారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అభ్యర్థుల్లో నూతనోత్సాహం వెల్లివిరుస్తోంది. ప్రచారంలో జోష్ పెంచిన అభ్యర్థులు గ్రామాల్లో వాడవాడకు తిరుగుతూ ఓట్ల కోసం పాట్లు పడుతున్నారు. ఎలాగైనా గెలిచి తీరాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. తెదేపా ఆధ్వర్యంలో ఒంగోలులో జరిగిన యాదవ ఆత్మీయ సమావేశంలో ఒంగోలు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు మంత్రి సిద్ధా రాఘవరావు, దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో యాదవులు హాజరై సిద్ధా, దామచర్లను ఘనంగా సన్మానించారు. వీరిద్దరి సమక్షంలో పలువురు యాదవ నేతలు తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. నగరంలోని రంగానాయుడు చెరువు వద్ద దామచర్ల, సిద్ధా వాకర్స్ ని కలిసి ఓట్లు అభ్యర్థించారు. చంద్రయ్య నగర్లో ఇంటింటికి వెళ్లి తెదేపాను గెలిపించాలని కోరారు. దామచర్లకు హారతులతో మహిళలు స్వాగతం పలికారు. వృద్ధులు దామచర్లను హత్తుకుని అభిమానం చాటుకున్నారు. వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని శ్రీనివాసులురెడ్డి చింతాయిగారిపాలెంలో ప్రచారం నిర్వహించారు. బాలినేనికి ఘనస్వాగతం పలికిన వైకాపా శ్రేణులు ఎద్దుల బండి మీద ఊరేగించి అభిమానం చాటుకున్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. పర్చూరు తెదేపా అభ్యర్థి ఏలూరి సాంబశివరావు పట్టణంలో ప్రచారం నిర్వహించారు. ఇంటింటా ప్రచారం చేస్తూ అత్యధిక ఆధిక్యంతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కాపు వర్గానికి చెందిన పలువురు వైకాపా కార్యకర్తలు ఆయన సమక్షంలో తెదేపాలో చేరారు. అద్దంకి తెదేపా అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ పట్టణంతో పాటు దైవాలరావూరు, బల్లికురవ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ అభ్యర్థి నన్నూరి సీతారామాంజనేయులు బల్లికురవ మండలం కొనిదెన, సంతమాగులూరు మండలం కొప్పరం గ్రామాల్లో ప్రచారంలో పాల్గొని హస్తం గుర్తుకు ఓటు వేయాలని కోరారు. చీరాల తెదేపా అభ్యర్థి కరణం బలరాం ఎమ్మెల్సీ పోతుల సునీతతో కలిసి పట్టణంలోని గాంధీనగర్, వైకుంఠపురం, దండుబాట ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించారు. తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. కరణం బలరాం తరపున ఆయన కుమార్తె సుధా పట్టణంలో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. వైకాపా అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్, బాపట్ల ఎంపీ అభ్యర్థి నందిగాం సురేష్ తరపున వైఎస్ షర్మిల ప్రచారం నిర్వహించారు. స్థానిక గడియార స్తంభం కూడలిలో బహిరంగ సభలో మాట్లాడిన ఆమె జగన్ కు ఒక్కసారి అవకాశమివ్వాలని కోరారు. మార్కాపురం తెదేపా అభ్యర్థి నారాయణ రెడ్డి తరఫున ఆయన బంధువులు నాయుడుపల్లి, పెద్ద యాచవరం, మొద్దులపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. పట్టణంలోని కంభం రోడ్లో వైకాపా అభ్యర్థి నాగార్జునరెడ్డి ప్రచారం నిర్వహించారు. ఎర్రగొండపాలెం తెదేపా అభ్యర్థి అజితారావు ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. నియోజకవర్గంలోని వాడవాడకు వెళ్లి ప్రభుత్వ విజయాలను వివరించారు. హోటళ్లలో బోండాలు వేసి అందరినీ ఆకట్టుకున్నారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. వైకాపా నుంచి బరిలోకి దిగిన ఆదిమూలపు సురేష్ ఇంటింటికి తిరుగుతూ నవరత్నాల గురించి వివరించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. నెల్లూరులో ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రస్తావిస్తూ అధికార పార్టీ ఓట్లు అభ్యర్థిస్తుండగా నవరత్నాల అమలు, స్థానిక సమస్యలు పరిష్కరిస్తామని చెబుతూ ప్రతిపక్ష అభ్యర్థులు ఓటేయమని కోరుతున్నారు. ఎన్నికల్లో గెలిస్తే నెల్లూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని తెలుగుదేశం అభ్యర్థి నారాయణ హామీ ఇచ్చారు. నగరంలో నిర్వహించిన కాపు సంఘాల ఆత్మీయ సమావేశానికి నెల్లూరు ఎంపీ అభ్యర్థి బీదా మస్తాన్రావుతో కలిసి ఆయన హాజరయ్యారు. చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రాభివృద్ధి కొనసాగుతుందని అన్నారు. మంత్రి నారాయణను గెలిపించాలని కోరుతూ ఆయన సతీమణి రమాదేవి నెల్లూరులోని సరస్వతీనగర్లో ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. కోవూరు తెలుగుదేశం అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డిని గెలిపించాలని కోరుతూ సినీ నటుడు తారకరత్న ప్రచారం నిర్వహించారు. పోతిరెడ్డిపాలెంలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న తారకరత్న న్యాయానికి, అన్యాయానికి మధ్య జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు న్యాయం వైపే నిలవాలని పిలుపునిచ్చారు. అన్నాని పిలిచిన ప్రతి ఆడపడుచుకు నేనున్నా అని చెప్పిన ఏకైక మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. మరి రాబోయే ఎన్నికలు ఎంత కీలకమైందో మీ అందరికీ తెలుసు. న్యాయానికి, అన్యాయానికి, ధర్మానికి, అధర్మానికి జరుగుతున్న పోటీ మీరు చేయూతనిస్తారని చెప్పి నేను నమ్ముతూ, మరి అనుభవం లేని వాళ్ళు కూడా 40 సంవత్సరాల అనుభవం ఉన్న మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతుంటే మన ఊరికే ఉంటామని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తున్నాను.
గోదావరి, పెన్నా నదుల అనుసంధానంలో తొలిదశ ప్రారంభమైందని మంత్రి సోమిరెడ్డి అన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు మండలం చెర్లోపల్లిలో ఆయన ప్రచారం నిర్వహించారు. వైకాపా అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారని సోమిరెడ్డి తెలిపారు. ఆత్మకూరులో వైకాపా నేతలు రోడ్ షో నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి మున్సిపల్ బస్టాండ్ వరకు సాగిన ఈ కార్యక్రమంలో నెల్లూరు ఎంపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఆత్మకూరు అసెంబ్లీ అభ్యర్థి గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. తిరుపతి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి చింతామోహన్, సూళ్లూరుపేట కాంగ్రెస్ అభ్యర్థి ఈశ్వరయ్య నాయుడుపేటలో ప్రచారం చేశారు. పేదలకు పోషకాహారం అందించేందుకు కాంగ్రెస్ నెలకు 6,000 రూపాయలు అందిస్తుందని చింతామోహన్ హామీ ఇచ్చారు. కడప జిల్లాలో ప్రచారం హోరెత్తుతోంది. వివిధ పార్టీల అభ్యర్థులు ఊరు వాడ తిరిగి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. సమయం తక్కువగా ఉన్నందున మండు టెండను సైతం లెక్క చేయకుండా ప్రజాక్షేత్రంలోనే తిరుగుతున్నారు. కడప అసెంబ్లీ తెలుగుదేశం అభ్యర్థి అమీర్ బాబు నగరంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లారని, మరోసారి అవకాశమిస్తే రాబోయే 5 ఏళ్లలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రి ఆదినారాయణ రెడ్డి, అమీర్ బాబు ఆధ్వర్యంలో కడపలో దాదాపు 500 మందికి పైగా యువకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. జనసేనకు చెందిన కార్యకర్తలు, చిరంజీవి అభిమానులు పసుపు కండువా కప్పుకున్నారు. అభివృద్ధి పనుల పట్ల యువత కూడా ఆకర్షితులవుతున్నారని మంత్రి ఆది వ్యాఖ్యానించారు. పార్టీని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి తెలుగుదేశం విజయానికి తోడ్పడాలని మంత్రి యువకులను కోరారు. చాలా చేయాల్సిన పనులు ఉన్నాయి. కేసీ కెనాల్ నీళ్లు బాగా పారించినాం, తెలుగంగ కూడా బాగా పారింది, చిత్రావతి బాగా పారింది, పెన్నా నది పారింది, మైలవరంలో మొట్టమొదటిసారి రిజర్వాయర్ నుంచి 70,000 ఎకరాలు పారుదల పెరిగింది. గండికోట కూడా నీళ్లు తేగలిగినాం. మన సర్వరాయ సాగరు, బామికొండ కూడా నీళ్లు తేగలిగినాం. అంటే ట్రిపుల్ ప్యాకేజ్ ఇరిగేషన్, ఇండస్ట్రీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టూరిజం, వెల్ఫేర్ అండ్ హెల్త్, ఈ 6 స్కీములు పూర్తి స్థాయిలో చేస్తే ఈ యొక్క కడప జిల్లా చరిత్ర రూపురేఖలు మారుతుంది. పులివెందుల నియోజకవర్గంలో ప్రతిపక్ష నేత జగన్ సతీమణి భారతి రోడ్ షో నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగన్ను గెలిపించాలని కోరారు. సింహాద్రిపురం మండలంలో కడప భాజపా ఎంపీ అభ్యర్థి సింగారెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి సుస్మితారెడ్డి కలిసి ప్రచారం చేశారు. ఆధ్యాత్మిక ప్రాంతమైన తిరుపతి నగరం ఎన్నికల ప్రచారాలతో హోరెత్తింది. అధికార ప్రతిపక్ష పార్టీలతో పాటు జనసేన, కాంగ్రెస్, భాజపా అభ్యర్థులు సైతం ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. చిత్తూరు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. రాష్ట్రాభివృద్ధికి పాటుపడిన తెలుగుదేశానికే మళ్లీ పట్టం కట్టాలని తిరుపతి అసెంబ్లీ తెదేపా అభ్యర్థి సుగుణమ్మ ప్రజలను కోరారు. నగరంలోని జీవకోన, రాజీవ్ నగర్లో నారా రామ్మూర్తి నాయుడు తనయుడు నారా గిరీష్తో కలిసి ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జీవకోనలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుపతిలో తాను చేపట్టిన అభివృద్ధిని వివరిస్తూ మళ్లీ తనను గెలిపించాలని కోరారు. మదనపల్లిలో నిర్వహించిన బలిజల ఆత్మీయ సభకు రాజంపేట తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి డిఏ సత్యప్రభ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బలిజలకు చంద్రబాబు అనేక సహాయ సహకారాలు అందించారని, బలిజ సామాజిక వర్గం రాజకీయంగా గుర్తింపు పొందడానికి తెలుగుదేశమే కారణమని అన్నారు. రాజంపేటలో తనను, మదనపల్లె అసెంబ్లీ అభ్యర్థి రమేష్ను గెలిపించాలని కోరారు. జీడీ నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని 6 మండలాల్లో వివిధ పార్టీల అభ్యర్థులు ముమ్మర ప్రచారం చేశారు. తెదేపా అభ్యర్థి హరికృష్ణ సుడిగాలి పర్యటన చేశారు. వెదురుకుప్పం మండలంలోని గ్రామాల్లో తిరిగిన ఆయన ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. చిత్తూరు ఎంపీ అభ్యర్థి శివప్రసాద్ గెలుపు కోసం ఆయన సతీమణి విజయలక్ష్మి వెదురుకుప్పం మండలంలో ప్రచారం చేశారు. జనసేన అభ్యర్థి యుగంధర్ పార్టీ కార్యకర్తలతో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు. అనంతపురం జిల్లాలో ప్రచార వేడి పుంజుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గడప గడపకు వెళ్తూ తమనే గెలిపించాలని కోరుతున్నారు. నియోజకవర్గాల రూపురేఖలు మార్చేస్తామంటూ ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున హిందూపురం తెదేపా అభ్యర్థి నందమూరి బాలకృష్ణ ప్రచారంలో దూసుకుపోతున్నారు. లేపాక్షి మండలంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మండల పరిధిలోని సిరివరంలో ట్రాక్టర్, ఆటో నడిపి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. రాయదుర్గం వైకాపా అసెంబ్లీ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి బొమ్మనహాళ్ మండలంలో ప్రచారంలో పాల్గొన్నారు. డి హీరేహాళ్ మండలంలోని పలు గ్రామాల్లో రాయదుర్గం తెదేపా అభ్యర్థి కాలవ శ్రీనివాసులు ప్రచారం నిర్వహించారు. ఇంటింటా కరపత్రాలు పంపిణీ చేసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గుంతకల్లులో వైకాపా అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఆయనకు మద్దతుగా సినీ నటుడు అలీ ప్రచారం చేశారు. గుంతకల్లు జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న మధుసూదన్ గుప్తా వార్డుల్లో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేపట్టారు. కళ్యాణదుర్గం తెదేపా అభ్యర్థి ఉమామహేశ్వర నాయుడు ఊరూరా ప్రచారం ఉధృతంగా నిర్వహిస్తున్నారు. అనంతపురం తెదేపా అభ్యర్థి ప్రభాకర్ చౌదరి సతీమణి విజయలక్ష్మి తన భర్త తరఫున ప్రచారం నిర్వహించారు. నగర మేయర్ స్వరూపతో కలిసి ఓట్లు అభ్యర్థించారు. కదిరిలో భాజపా అభ్యర్థులకు మద్దతుగా సినీ నటి కవిత ర్యాలీ నిర్వహించారు. అటు వైకాపా
నేతలు ర్యాలీ చేపట్టారు. వైకాపా హిందూపురం లోక్సభ అభ్యర్థి గోరంట్ల మాధవ్, కదిరి వైకాపా అభ్యర్థి సిద్ధారెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం కొండేపల్లి, శనగలగూడూరు గ్రామాల్లో తెదేపా నేత జేసీ దివాకర్ రెడ్డి, సింగనమల తెదేపా అభ్యర్థి శ్రావణిశ్రీ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఉరవకొండలో వైకాపా రోడ్ షోలో విశ్వేశ్వరరెడ్డితో కలిసి బుట్టా రేణుక పాల్గొన్నారు. మన భవిష్యత్తుని నిర్ణయించుకోవడం మన చేతుల్లోనే ఉందని ఉరవకొండ తెదేపా అభ్యర్థి పయ్యావుల కేశవ్ అన్నారు. రాప్తాడు నియోజకవర్గం చెన్నై కొత్తపల్లి మండల పరిధిలో పలు గ్రామాల్లో పరిటాల శ్రీరామ్కు మద్దతుగా పరిటాల సునీత ప్రచారం నిర్వహించారు. కర్నూలు జిల్లాలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూకుడు పెంచారు. ఎక్కడికక్కడ ప్రజల్లో మమేకమవుతూ ఓట్లు రాబట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కర్నూలు ఎమ్మెల్యే తెదేపా అభ్యర్థి టీజీ భరత్ నగరంలోని ఆరోరా నగర్, బిర్లా కాంపౌండ్ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. జనసేన, వామపక్ష పార్టీల కూటమి ఎంపీ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి నగరంలోని చాణక్యపురి కాలనీ, ఏ క్యాంపు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించి తనను గెలిపించాలని కోరారు. నంద్యాల తెదేపా అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డితో కలిసి మంత్రి ఎన్ఎండి ఫరూక్ పట్టణంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజల సమస్యలు వింటూ వాటిని పరిష్కరిస్తామని హామీలిచ్చారు. వైకాపా అభ్యర్థి శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు. పట్టణంలో బొమ్మల సత్రం, గట్టాల నగర్, గాంధీనగర్లో ప్రచారం చేసి వైకాపాకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. నంద్యాల జనసేన ఎంపీ అభ్యర్థి ఎస్పీవై రెడ్డి పాణ్యం మండలం గోనవరం, ఆలమూరు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఎంపీగా తాను చేసిన పనులు ప్రజలకు వివరిస్తూ మరోసారి అవకాశమివ్వాలని కోరారు. కాంగ్రెస్ అభ్యర్థి చింతల మోహన్ రావు ఆయన కుమార్తెతో కలిసి గాంధీనగర్లో ప్రచారం చేశారు.